నేనంటాను మొట్టమొదటి పాపులు ఎవరంటే పాస్టర్లు అండి. అబ్బాయిలు మీరు దేవుడు నమ్ముకోవడానికి ఏం భయపడకండి, మీకన్నా పరలోకం ఉంటుంది కానీ పాస్టర్లకు ఉంటుంది ఉండదో చెప్పలేం. నిజమే కదా? అబద్ధమా? అబద్ధం అనుకుంటే నేనేం చేయలేను, నేను కూడా పాస్టర్నే కదా. లేదండి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి ఒక్కంతే శిక్ష అంట, తప్పు చేస్తే మనకి రెండంతల శిక్ష అంట. ఉండాల బైబిల్లో? మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండడం చెప్పాడా? చెప్పాడు. ఎందుకు చెప్పాడు? బోధించేవాడు కరెక్ట్గా ఉండడు. సమస్య ఏంటంటే విశ్వాసం ఉన్నప్పుడు బాగుంటాడండి. విశ్వాసం ఉన్నప్పుడు ఏమి స్వార్థం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కక్ష ఉండదండి. మాస్టర్లు అయిన తర్వాతే వాళ్ళకి కొత్త అయిన కపటబాబు ఆలోచనలు, స్వార్థపూరితమైన ఆలోచనలు, దురాశలు, లోకాశలు అన్ని పాస్టర్లకు వస్తాయి. ఎందుకంటే మొట్టమొదట సాతానుడు పాస్టర్ని పడేస్తే సంఘాన్ని పడేస్తాడు. వ్యభిచారంలో పడేసేయటము, తాగుళ్ళలో పడేసేయటము, గర్వంలో పడేసేయటము, విన్నారండి, అసూయలో పడేసేది ముందు ఇన్ని పాస్టర్ని ముందు డబ్బిచ్చి పడేస్తా సైతం. ఇంక ఈ డబ్బే చూస్తాడు తప్ప నేను బోధకుడిని, నేను పాస్టర్, నేను ఇలా డబ్బు కమ్ముడిపోకూడదు, డబ్బు నాకు ముఖ్యం కాదు, నాకు దేవుని రాజ్యం ముఖ్యం అని చెప్తాడండి. డబ్బు నాకు వద్దు అంటాడా? బిలాము అన్నాడా అండి? దేవుడు మాట్లాడుతున్నాడు కదా బిలాముతోటి, గాడిద చేత కూడా మాట్లాడిచ్చాడు ఆయన. డబ్బు కమ్ముడైపోయిన వాళ్ళు, డబ్బు కక్కుర్తి పడే వాళ్ళు గాడిది కాదు కదా కుక్క చేత మాట్లాడిచ్చి నేను ఇంకా డబ్బు అలాంటిది. నేను అందుకే నేను చెప్పాను, మాది సంస్థ కాదు, ఎవడు రూపాయి జీతం ఇవ్వడండి. మీరు ఏమన్నా సంఘంలో కానుకలు ఇస్తే పాస్టర్ పోషించబడాలి, అదే కూలి పని చేసుకోవాలి. అట్లే అమెరికా ఉత్తరం రాసి, ఇంగ్లాండ్కి ఉత్తరం రాసి, అండమాన్కి ఉత్తరం రాసి, ఆ పెద్ద పాస్టర్కి ఉత్తరం రాసి నేను కష్టాల్లో ఉన్నాను, బాధల్లో చర్చి కట్టుకోవాలి, అయ్యేముండవు. ఎందుకంటే ఈరోజు చాలా మంది చర్చలు అయితే కడుతున్నారు కానీ సంఘాన్ని కట్టగలుగుతున్నారా? ఒక జీవితాన్ని కట్టగలుగుతున్నారా? ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నిలబెట్టగలుగుతున్నారా? లేదండి. సంఘాలు కట్టుకుంటే సంఘాలు పెరుగుతాయి, ప్రజలు పెరుగుతారు, కానీ వారి విశ్వాసం సంగతి ఏంటి? ఆయన వచ్చుచున్నాడని ఆయన జంతువులు కూడా తెలియజేస్తాడా? చెప్పండి, తెలియజేస్తాడండి? ఎక్కడున్నాయి జంతువులు? ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి. మనమేనండి ఆ జంతువులు బట్టి మన స్వభావాలు మారాలి.